అంటే యో అని కొంత దీర్ఘం ఎక్క పెట్టాలి. అది పలికే అవసరం ఏం లేదు. నేను ఎలా చెప్తున్నానో మీరు అలానే పలకాలి. చూడండి ఒకసారి. కవయోప్యత్ర మోహితాః తే కర్మ ప్రవక్ష్యామి జ్ఞాత్వా మోక్షసే శుభాః किम कर्म किम कर्मेति कवयोप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि ये ज्ञात्वा मोक्ष्यसे शुभाः. ఇక్కడ యద్ జ్ఞాత్వా అని అనొచ్చు, లేదు అని అంటే యద్ జ్ఞాత్వా అని కూడా అనొచ్చు. నేను ఎలా చెప్తున్నానో మీరు అలా పలకాలి. మళ్ళీ మీరు రిపీట్ చేయకండి, మీరు చెప్పేది వినండి. నేను చెప్పినప్పుడే పలకండి.